వేదికని ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు సతీష్ అన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు కృపాకర్ అన్న గారికి, మేరేక్క గారికి, సీనన్న గారికి, విజయన్న గారికి, సీనన్న గారికి, ఇక్కడ ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ రక్త బాంధువులందరికీ కూడా నేను ఒక షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి అనేది ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నా. దాని తరపున మీ అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు, జయభీములు తెలియజేస్తూ రెండే విషయాలు మీ ముందుంచి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తి చేయడానికే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవటం అనేది మాదిగలు ఒక చరిత్రని సృష్టించారు, చరిత్రని ఈ భారతదేశంలోనే గుర్తుండేలాగా చూశారనేది మనందరం చెప్పుకోదగ్గటువంటి గర్వకారణమైనటువంటి విషయంగా మనందరం కూడా భావించాలి. అందులో నేను 15 సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తూ కీలక భూమిక పోషిస్తూ తన్నులు తిన్నాం, ఇబ్బందులు పడ్డాం, ఆకలికి అలమటించాం, లారీలలో వస్తూ పోస్తూ నాకు యాక్సిడెంట్ అయితే తలకు దెబ్బ తగిలితే చావు బతుకుల్లో బయటపడ్డాను. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మేరేకకు, సీనన్నకు పూర్తిగా తెలుసు నేనేంటిదనేది. కాబట్టి ఇక్కడ ఎంఆర్పిఎస్ అంటే ఉద్యమమే ఒక సామాజిక ఉద్యమం. ఈ సామాజిక అంశం అనేది ప్రభుత్వాలు కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. అంటే సామాజిక అంశమాన్ని వాళ్ళకు గుర్తు చేస్తే సామాజిక అంశం అనేది ప్రభుత్వాలు కూడా మాట్లాడే కాడికి, పార్టీలు కూడా మాట్లాడే కాడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితిని ఇక్కడ ఉండబడినటువంటి మాదిగ సమాజం తీసుకొచ్చిందనేది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన దగ్గ విషయము. రెండోది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏజెన్సీ భూభాగం, ఈ రాష్ట్రంలో సగ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు స్థానికంగా రిజర్వేషన్లు అమలు కావట్లేదు. ఆ అమలు చేయటానికి మరి అక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వాలు, పార్టీలు, అక్కడ ఉండబడినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ సమస్యని ముందుకు తీసుకురాని క్రమంలో ఎంఆర్పిఎస్ నుంచి వెళ్ళి నేను బయటికి వెళ్ళి నా ప్రాంతంలో అన్యాయం జరిగినప్పుడు నేనెందుకు నా ప్రాంతం కోసం మాట్లాడకూడదు అనే ఆలోచనతోని మరి ఆ సమస్యని ముందుకు తీసుకురావడం కోసము మరి ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మరి నిరంతరం కూడా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి అందరికీ కూడా తెలియజేస్తూ ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకుపోయి చేసినట్టు సందర్భంగా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి కుల సంఘమైనటువంటి పెద్ద సంఘము కృష్ణమాధవ్ గారికి కూడా నేను 2009లోనే మరి 3 పేజీలతోని ఒక వినతి పత్రం కూడా ఇచ్చిన. అదే కాకుండా 2014 సెప్టెంబర్ 17వ తారీఖు రోజు మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఇంటి దగ్గర కూడా ఇద్దరము ఎదురెదురు కలిసినప్పుడు తనకు నేను వినతి పత్రం ఇచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి మాదిగలకు మీరేం చేస్తున్నారో తెలియజేయాలి, మీరు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని చెప్పి గుర్తు చేసిన సందర్భంలో నా భుజం జరిచాడే తప్ప చేద్దామనే ఆలోచన రాలేదు. ఎందుకు నేను గుర్తు చేస్తున్నంటే, ఏబిసిడి వర్గీకరణతో పాటు ఎన్నో ఉద్యమాలు ఆయన చేసిండు. కానీ ఈ ఉద్యమం చేయటందుకు ఆయన కనువిప్పు రావట్లేదు, ఆయనకు ఆలోచన కలగట్లేదంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి మాదిగల మీద వివక్ష చూపుతున్నాడు అనేది నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి కృష్ణమాదిగకు ఉండబడినటువంటి ఆలోచనలు, ఆయన ఏదైతే ద్వంద్వ వైఖరి, ఒంటెద్దు పోకడలు ఉన్నాయో అవన్నీ కూడా జనాలకు అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా మంచి కార్యాచరణ చేయండి, మంచి ఆలోచన చేయండి. పని ప్రభావం శాశ్వతం, మాట ప్రభావం క్షణం. మాటలు చెప్పడం కాదు, పని చేసుకుంటూ పోదాం. కాబట్టి మీరందరూ కూడా ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.